హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 6 to 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడీతో అయితే అందిస్తున్నాం. దీనికి సంబంధించి కంప్లీట్ కోర్స్ యాప్లో అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ పీడిఎఫ్స్ కూడా శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఆ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే మీకు దీనికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ని కూడా పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, తెలంగాణ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు కావచ్చు, శాంపిల్ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి ఫ్రీ కంటెంట్ కూడా మేము యూట్యూబ్ ద్వారా అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటివరకు మన ఛానల్లో చాలా కంటెంట్ అయితే ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ క్లాస్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ కావాలా వద్దా అనే టైటిల్ తోటి వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. అభ్యర్థుల్లో అయోమయం, ఫైనల్కి ఇచ్చి నెలైనా పికప్ లిస్ట్ ఇవ్వట్లేదు. సో క్లారిటీ వస్తే ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతామంటున్న అభ్యర్థులు ప్రిపరేషన్ కోసం కొలులకు వేలాది మంది సెలవులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 అభ్యర్థుల్లో అయోమయం మొదలైంది. ప్రిలిమ్స్ ఫైనల్కి ఇచ్చి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ మెయిన్స్ పికప్ లిస్టును టీఎస్పీఎస్సీ రిలీజ్ చేయట్లేదు. అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా స్పష్టంగా చెప్పడం లేదు. సో దీంతో తమ పేరు మెయిన్స్ లిస్ట్లో ఉంటుందో లేదో అనేటువంటి ఆందోళన వారిలో నెలకొన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో గ్రూప్ 1కు ప్రిపేర్ కావాలా లేదా అనేది డిసైడ్ కాలేకపోతున్నారు. 503 పోస్టుల భర్తీకి సంబంధించి మనకు ఏప్రిల్లో టీఎస్పీఎస్సీ అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో వివిధ కారణాలతోటి జూలై ఆగస్టులో జరగాల్సినటువంటి ప్రిలిమ్స్ పరీక్షను అక్టోబర్లో నిర్వహించారు. సో ఈ పరీక్షకు దాదాపుగా 2,86,000 మంది హాజరు కాగా మనకు నవంబర్లో దీనికి సంబంధించినటువంటి కీ అయితే రిలీజ్ చేశారు. జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్ ఉంటుందంటూ టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే ఫైనల్కి ఇచ్చి నెల కావస్తున్నా కూడా ఇప్పటి వరకు మెయిన్స్ పికప్ లిస్ట్ ఏదైతే మనకు మెరిట్ లిస్ట్ ఉంటుంది కదా దాన్ని రిలీజ్ చేయట్లేదు. సో దీంతో తాము టీఎస్పీఎస్సీ ప్రకటించేటువంటి 1:50 లిస్టులో ఉంటామో లేదా తెలియక అభ్యర్థులు అయోమయంలో ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకో పక్క మనకు టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఈ లిస్టులో ఏమని తెలిస్తే ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చని అభ్యర్థులు చెప్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఉద్యోగాలకు సెలవు పెట్టేందుకు కూడా ఇక్కడ చూడవచ్చు. చాలా మంది సో ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ జాబర్స్ కావచ్చు, తమ యొక్క ఉద్యోగాలకు సెలవు పెట్టేది దీనికి ప్రిపేర్ అవుతున్నారు. సో దీనిపై క్లారిటీ రాక అయోమయంలో ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విషయం అయితే హైకోర్టు బెంచ్ మీదకు కూడా వెళ్ళని ఫైల్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1 పోస్టులను వర్టికల్ పద్ధతిలో భర్తీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సో దీంతో హారిజంటల్ విధానంలోనే పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో తుది తీర్పుకు లోబడే పోస్టుల భర్తీ ఉంటుందని తెలిపింది. అయితే సర్కార్ మాత్రం ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాతే దీనిపై ముందుకు పోవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే దీంతో టీఎస్పీఎస్సీ అదే మాట చెప్తూ వస్తుంది. హైకోర్టులో ఇంకా ఆ కేసు ఫైల్ మనకు బెంచ్ మీద కూడా రాకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళనలో ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి సో ఈ కేసును త్వరగా పూర్తి చేసి రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నట్లుగా మనకి ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి ఒక అప్డేట్ దిశ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఉద్యోగాల భర్తీలో రూల్స్ పట్టని సర్కార్ అంటూ ఇక్కడ మరొక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఆగమేఘాలపై గందరగోళంగా నోటిఫికేషన్ అంటూ ఇక్కడ ఇచ్చారు. సో తలలు పట్టుకుంటున్న టీఎస్పీఎస్సీ అధికారులు ఇండెంట్ అందకముందే రోస్టర్ తేలకముందే ప్రకటనలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో సర్కార్ కొలుల భర్తీ విషయంలో ప్రభుత్వం రూల్స్ బ్రేక్ చేస్తుందని చెప్పేసి ఇచ్చారు. సో 8 ఏళ్లుగా ఆలస్యం చేస్తూ వచ్చినటువంటి రాష్ట్ర సర్కార్ ఇప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ఆగమేఘాల మీద ఆర్డర్లు వేస్తూ అప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇప్పిస్తుందనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమైనటువంటి ఉద్యోగాల భర్తీ చేపట్టేటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీపై ఒత్తిడి తెస్తుంది. సో రాష్ట్ర సర్కార్ వ్యవహార తీరుతో టీఎస్పీఎస్సీ గందరగోళంలో పడిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక పరీక్షకు ఇంకో పరీక్షకు మధ్య ఎంత వ్యవధి ఉంటుందనేటువంటి క్లారిటీ లేకపోవడంతో దేని మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి సాధించి తదలేని పరిస్థితి తలెత్తుతుందంటూ అభ్యర్థులు అంటున్నారు. సో గత నెల 25న ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటి 9,168 గ్రూప్ 4 పోస్టులకు వారం రోజుల వ్యవధిలోనే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెలాఖరులోగా రావాల్సిన
రావాల్సిన నోటిఫికేషన్ను రాష్ట్రం రాజకీయ అలజడి పెరగడం కావచ్చు, ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరును ఎండగడుతుండడంతో 1వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారనేటువంటి చర్చ జరుగుతుందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి ఇండెంట్ రాకుండానే, రోస్టర్ ఫిక్స్ చేయకుండానే, న్యాయ పరిశీలన పూర్తి కాకముందే గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రకటన వచ్చేసింది. అన్నీ సిద్ధమైతే డిసెంబర్ 23న డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుందంటూ టీఎస్పీఎస్సీ ప్రకటించింది. సో దీన్ని బట్టి చూస్తే పొలిటికల్ మైలేజ్ ఇష్యూ డైవర్షన్ కోసం రూల్స్ అన్ని పక్కన పెట్టి టీఎస్పీఎస్సీ తోటి ప్రభుత్వం ఆగబేగాల మీద ఈ నెల 1న 4-5 నోటిఫికేషన్లు ప్రకటన చేయించిందని అభ్యర్థులు అంటున్నట్లు ఇక్కడైతే మనకు అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇండెంట్లు రాకముందే, రోస్టులు తేలకముందే మనకు ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పేసి ఇక్కడైతే రాయడం జరిగింది. దాంతోపాటు ఇతర నోటిఫికేషన్ల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఎట్లా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అంటే ప్రతి నోటిఫికేషన్ మధ్య గ్యాప్ అనేది లేకపోవడం వల్ల సో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఏది ప్రిపేర్ కావాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇది ఒక పొలిటికల్ మైలేజ్లో భాగంగా ప్రభుత్వం ఈ విధంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందంటూ ఇక్కడ ఓవరాల్గా అయితే మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ విషయంలో అయితే గ్రూప్ 4కి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. సో సిలబస్సే సక్సెస్కు తొలిమెట్టు అంటూ మనకు గ్రూప్ 4కి సంబంధించి మీరు ఏ విధంగా చదవాలి, సిలబస్ ఏంటి అనేటువంటి డీటెయిల్ మనకి ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అంటే గ్రూప్ 4లో ఉన్నటువంటి సిలబస్ను ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే ఇక్కడ ఇచ్చారు. సేమ్ మనం గ్రూప్ 4కి సంబంధించి ఈరోజు నమస్తే తెలంగాణ నిపుణులలో కూడా మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. గ్రూప్ 4 లక్ష్యమా, ఇలా సాధించు మిత్రమా అంటూ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 4 ప్రిపరేషన్ ప్లాన్ అని చెప్పేసి ఇచ్చారు. చాలా బాగుంది ఆర్టికల్, మీకు ప్రిపరేషన్కి 100% యూజ్ అవుతుంది. సో ఏ విధంగా ప్రిపేర్ కావాలి అని చెప్పేసి ఒక 4 దశల్లో మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. కంపల్సరీ ఒకసారి దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనకు నమస్తే తెలంగాణ నిపుణ పేపర్లో అయితే వచ్చినటువంటి ఆర్టికల్. వీలైతే వీటికి సంబంధించినటువంటి ఈ 2 ఆర్టికల్స్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు టెలిగ్రామ్లో జాయిన్ కండి. మీరు టెలిగ్రామ్లో సెర్చ్ బార్లో మన SJTutorial అఫీషియల్ అని కనుక సెర్చ్ చేస్తే మన గ్రూప్ వస్తుంది, అట్లా మీరు జాయిన్ కావచ్చు. డైరెక్ట్గా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి లింక్ ఓపెన్ కావట్లేదని చాలామంది అంటున్నారు కదా, సెర్చ్ చేస్తే మీకు మన ఛానల్ నేమ్ వస్తుంది. ఆ విధంగా మీరు మన ఛానల్ లోగో చూసి మీరు అక్కడ జాయిన్ కావచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అక్కడ నిక్షిప్తం ఇక్కడ సాక్షాత్కారం అనే టైటిల్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో రియల్ టైంలో వివరాలు తెలుసుకునేటువంటి పరిజ్ఞానం, ఈవెంట్లో క్లౌడ్ టెక్నాలజీ, రికార్డుల తారుమార్కు ఆస్కారం లేని విధానం, ఆధునికతను జోడించిన TSLPRB అంటూ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ విషయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLPRB ఈసారి మరింత ఆధునికతను జోడించింది. సో నియామక ప్రక్రియలో కీలకమైనటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఈవెంట్లో తొలిసారిగా క్లౌడ్ టెక్నాలజీని వినియోగిస్తుంది. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ప్రారంభమైనటువంటి ఈవెంట్లో ఈ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. సో ఈవెంట్లకు సంబంధించి అభ్యర్థుల వివరాలు అక్కడ మైదానంలో కంప్యూటర్లో నమోదు చేయడంతోనే TSLPRB సెంట్రల్ సర్వేలో రియల్ టైంలో నిక్షిప్తం కావడం ఈ పరిజ్ఞానం యొక్క ప్రత్యేకత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ క్రమంలో ఒక్కసారి నమోదైనటువంటి వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెరిపేందుకు ఆస్కారం ఉండదు. ఒకవేళ అలా చేసేందుకు ప్రయత్నించినా వెంటనే సెంట్రల్ సర్వే ఇట్టే పట్టేస్తుందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంతో ఎక్కడ రికార్డులను ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశం ఉండదని మండలి వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో గతంలో ఈవెంట్ల నిర్వహణ క్రమంలో అభ్యర్థుల వివరాలను తొలుత మైదానంలో కంప్యూటర్లో నిక్షిప్తం చేసేవారు. ఆ రోజు ఈవెంట్లు ముగిశాక మొత్తం వివరాలను మండలికి సెంట్రల్ సర్వర్కు పంపేవారు. సో ఈ క్రమంలో క్రితంసారి నల్గొండకు చెందినటువంటి ఓ యువకుడు వివరాలను మార్చేటువంటి ప్రయత్నం జరిగింది. సో ఆ అక్రమాన్ని మండలి పసిగట్టి క్రిమినల్ కేసు కూడా నమోదు చేసిందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పాదం కదిపితే బీఫ్ అంటే ఇక్కడ చూడవచ్చు. టేప్తో కొలిసేటువంటి పద్ధతికి స్వస్తి పలికి ఈవెంట్లో అంటే మనకి ఏదైతే హైట్ చూసేటువంటి విధానంలో టేప్తో కొలిసేటువంటి ఆ విధానానికి అయితే స్వస్తి పలికింది. సో ఈవెంట్లో ఒకసారి డిజిటల్ ఎత్తు కొలిసేటువంటి పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టేప్లో తీసుకునేటువంటి కొలతలతో అక్రమాలకు ఆస్కారం ఉండేది. సో ఎత్తును ఎక్కువగా చూపేందుకు అభ్యర్థులు మునివేళ్లపై కాస్త పైకి లేచేందుకు గతంలో వీలుండేది. ఈసారి అలాంటి వాటికి అడ్డుకట్టపడింది. అభ్యర్థులు పరికరంపై నిలబడ్డాక పాదం పూర్తిగా అడుగు భాగాన ఉంటేనే ఎత్తు కొలత రీడింగ్పై కనబడుతుంది. కాలు కాస్త అటు ఇటు లేపినట్లయితే సో బీఫ్ అనేటువంటి శబ్దం వస్తుందంటూ ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి, అదేవిధంగా సీసీ కెమెరాల్లో సమయం అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఏ విధంగా ఈవెంట్స్ జరుగుతున్నాయి అనేటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మనకి ఇక్కడ ఈనా న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో దాంతోపాటుగా మనకు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ ఒకసారి మనకు ఈనా న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. మనకు 1392 జూనియర్ లెక్చరర్కి సంబంధించి TSPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. అదేవిధంగా 247 పాలిటెక్నిక్ లెక్చరర్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ 3 నోటిఫికేషన్ మనకు రీసెంట్గా రిలీజ్ అయ్యాయి. సో వీటికి సంబంధించి ఆల్రెడీ మనం వీడియోస్ అయితే చేస్తాం. వీటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అయితే అందించడం జరుగుతుంది.
సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మనకు నిన్న ప్రధాని మోడీ గారు మహారాష్ట్రలోని నాగపూర్లో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో వాటిలో ఇక్కడ మనం చూసినట్లయితే సో మనకు 6వ వందే భారత్ ఎక్స్ప్రెస్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ విషయాలైతే ఇది దేశంలో 6వ వందే భారత్ ట్రైన్ నాగపూర్ నుంచి బిలాసపూర్ మధ్య అయితే నడుస్తుంది. సో ఇప్పటివరకు మనకు 5 వందే భారత్ ఎక్స్ప్రెస్లు అయితే స్టార్ట్ చేశారు. సో ఆ 5 ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి మనం ప్రతిసారి అయితే కరెంట్ అఫైర్లో భాగంగా చూస్తున్నాం. అదేవిధంగా నాగపూర్ ముంబై సమృద్ధి ఎక్స్ప్రెస్ను కూడా స్టార్ట్ చేసినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా నాగపూర్ మెట్రో రైల్ ఫేజ్ 1 అయితే స్టార్ట్ చేశారు. అండ్ నాగపూర్ ఎయిమ్స్ హాస్పిటల్ని కూడా ఇక్కడ ప్రారంభించినట్లయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇవి మనకు నిన్న మహారాష్ట్రలో స్టార్ట్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు. దాంతోపాటు గోవాలో కూడా ఒక ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ను కూడా మనకు మోడీ గారు అయితే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో దీనిలో మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కావచ్చు అండ్ ఎయిమ్స్కి సంబంధించి సో మనకు ఎట్లా అడుగుతారంటే ఇటీవల ఎక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ను స్టార్ట్ చేశారని చెప్పేసి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో నాగపూర్ ఎయిమ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దాంతోపాటుగా 6వ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నాగపూర్ నుంచి బిలాస్పూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. నేడు ప్రమాణ స్వీకారం. ఇప్పటి వరకు బాంబే సీజేఐగా విధులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సో ఇతని యొక్క నియామకంతో మనకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అనేది 28కి చేరినట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు టోటల్గా 1+33 మెంబర్స్ అంటే 34 మెంబర్స్ అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ప్రజెంట్. సో ఇతనితోటి 28కి చేరనుంది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ అని అడగడం కూడా ఛాన్స్ ఉంటుంది కనుక 28 మంది టోటల్గా మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34 అంటే 1+33 అన్నమాట. ఒకరు సీజీఐ మిగతా వారు న్యాయమూర్తులు అయితే ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ మనకు 34 మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ మనకు ఆగ్రోస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి తిప్పని విజయసాయిరెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన చైర్మన్గా తిప్పన విజయసింహారెడ్డి బాధ్యతలు స్వీకరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. పేరు గుర్తుంచుకోండి అండ్ అదేవిధంగా దేనికి సంబంధించి సో ఈ రిక్రూట్మెంట్ జరిగిందనేది గుర్తుంచుకొని డైరెక్ట్ ఆడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే జీవ వైవిధ్యానికి వంతెన అంటే ఇక్కడ చూడవచ్చు. ఒక మంచి ఆర్టికల్ అయితే ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. రీసెంట్గా మనకు ఎక్కువ వంతెనలు అనేటువంటివి భారతదేశంలో చేపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో వీటి యొక్క ప్రాధాన్యత ఏంటి యాక్చువల్గా ఏమిటి వన్యప్రాణుల వంతెనలు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కువ వంతెన ఎన్ని రకాలుగా ఉంటుంది, సో మొదటి వంతెన ఎక్కడ అనేటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఆర్టికల్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. లేదంటే మీరు ఒకసారి సాక్షి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. చాలా మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో దీని మీద క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకు కొంచెం అప్లికేషన్లో అడిగినప్పుడు ఇటువంటి ఆర్టికల్ చదివితేనే మన అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే విన్నర్ కొచ్చి అంటే ఇక్కడ చూడవచ్చు. రన్నర్ హైదరాబాద్ టీం 6 టీంలు స్ట్రీట్ ట్రాక్ పై రేసింగ్. సో పాయింట్ల ఆధారంగా ర్యాంకులు 2 రోజుల పాటు నిర్వహించినటువంటి పోటీలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ తీరాన జరిగినటువంటి ఈ కార్ రేసింగ్ పోటీలో మనకు విన్నర్గా కొచ్చి అయితే రావడం జరిగింది. సో రన్నర్గా హైదరాబాద్ టీం గెలిచినట్లే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు కొలీజియం వర్సెస్ ఎన్జేఏసీ అంటూ ఈరోజు ఆంధ్రజ్యోతి దిక్సూచిలో కూడా ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో వీరైతే ఇది కూడా చదవండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.